తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి ఉద్యమం ద్వారా ఏర్పడింది. అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిన ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అట్లాగే ఇంటికొక ఉద్యోగం, ఉపాధి అవకాశాలని చెప్పి ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలైనా సరే కనీసం 18,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదు. అటుకే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 40 లక్షలకు పైగా ఉద్యోగాలని తొలగించింది. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కేంద్రంలో 10 లక్షలు, అట్లాగే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే సంఘాలకు, సంస్థలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలా, ఉద్యోగాలు భర్తీ చేయండి అంటే కానిస్టేబుల్ పోస్టులు 20,000 అని చెప్పి ఇప్పుడు 5,000, ఇప్పుడు 7,000 అని చెప్పి నాటకాలు ఆడే పద్ధతి కొనసాగిస్తున్నాడు. 5,000 కంటే ఎక్కువ ఇవ్వం, లేకపోతే మీరు ఇంటి తాగి సచ్చినా పర్వాలేదనే ధోరణితో, అహంకారంతో మాట్లాడుతున్నటువంటి వైఖరి కొనసాగుతుంది. అక్కడ మోడీనేమో ఉద్యోగాలంటే మీరు పకోడీలు అమ్ముకున్నా సరే అది కూడా ఉద్యోగాలు అనేటటువంటి పద్ధతిలో నిరుద్యోగులను అవమానపరుస్తున్నారు. అనగారినటువంటి తరగతులు, ముఖ్యంగా దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాల్లోని పేదలు ఈ మధ్య కాలంలోనే చదువు పెరిగింది, డిగ్రీలు పీజీలు చేస్తున్నారు. డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత ఉద్యోగాలు వస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషించుకోవచ్చు, గౌరవంగా బ్రతకొచ్చు అనుకుంటే వాళ్ళకు ఉపాధి రావడం లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు. మళ్ళీ అద్దె మీద కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మళ్ళీ కూలీలుగానే మారుతున్నారు. తల్లిదండ్రులు కూలీలే, తాత ముత్తాతలు కూలీలే. ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా కూలీలు, కార్మికులుగా మారేటటువంటి దుస్థితికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. వీటన్నిటి దృష్ట్యా ఈ సమస్యల పరిష్కారం కోసం వెంటనే ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. నిరుద్యోగ ఉద్యమాలకంతా కూడా పూర్తిగా మద్దతు ఇస్తాం. అట్లాగే సిపిఎం పార్టీ సొంతగానే ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఈ ఉద్యమాన్ని, ఆందోళన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగుల సమస్యలను తెలుసుకోవడానికి నిరుద్యోగుల పక్షాన ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన జరగబోతున్నటువంటి నిరుద్యోగ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నిరుద్యోగులకు మేము పిలుపునిస్తున్నాం. సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈ ధర్నాలో పాల్గొని మన వాయిస్ను వినిపించాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటికీ నిరుద్యోగుల యొక్క ఆశలను కానీ, నిరుద్యోగ సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ అడుగులు లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. వీళ్ళు చెప్పేటువంటి అంకెలు సంఖ్యలకు సంబంధం లేనటువంటి సందర్భం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆనాడు జాతీయ నేతగా అశోక్ నగర్కు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడి బతుకులు మారుతాయని భరోసా కల్పించినటువంటి హామీ ఎక్కడ పోయిందని కూడా ఈరోజు నిరుద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ మిత్రులకు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి సిపిఎం తెలంగాణ రాష్ట్ర పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ సమస్యల మీద ఓయూ ప్రధాన లైబ్రరీకి విచ్చేసినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నగారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరపున నిరుద్యోగ అంశాల మీద సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఇక్కడ విద్యార్థి సమస్యలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి వచ్చిన అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరుద్యోగ అంశం మీద అన్నవాళ్ళు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా విద్యార్థి సంఘాలుగా మేము అందరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి బహుజన విద్యార్థి సంఘాలు, దళిత, వామపక్ష, మైనారిటీ విద్యార్థి సంఘాలు మేము ఒక న్యాయబద్ధమైనటువంటి అంశాలు ప్రభుత్వము ఇస్తామని చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. కాబట్టి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా
మూసివేయబడ్డటువంటి సుమారు ప్రభుత్వము 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని 4,000 వరకు కుదిస్తామని చెప్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యథావిధిగా 27,000 ప్రభుత్వ పాఠశాలని అదేవిధంగా కొనసాగించాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని యథావిధంగా కొనసాగించాలి. అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. విద్యను ప్రక్షాళన చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలని ఓయూ బహుజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ జాన్ వెస్లీ అన్న గారికి హృదయపూర్వకంగా జైభీం తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.